రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇవాళ ఆదివాసీలతోని విప్లవకారులపైన వ్యతిరేకంగా ర్యాలీలు చేపిస్తూ ఉన్నది. నిన్న తెలవకుండా నేను ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇది నా తప్పిదంగానే భావిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్న విధానాలు ఉన్నదో దానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడటం తప్ప మేము వీళ్ళకి వ్యతిరేకం కాదని చెప్పి ఇవాళ తెలియజేయడం జరుగుతూ ఉంది. కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేస్తామని ఇప్పటి నుంచి ఏడో గ్యారంటీగా ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కు ఏదైతే ఉందో అది రెగ్యులర్ గా కండిషన్ లో ఉంటుందని చెప్తూనే మరో పక్క ప్రజాస్వామిక హక్కును కాలు రాస్తూ ప్రశ్నించే గొంతుకొని పోరాడే గొంతుకొని మొత్తం కూడా అణిచివేస్తూ ఓటకప్ ఎన్కౌంటర్లు చేస్తూ అలాగే నిన్నగాక మొన్న మురుగులో జరిగిన ఓటకప్ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆ ఎన్కౌంటర్ నిదర్శనం. కాబట్టి నక్సలైట్లు ఉండాలి, నక్సలైట్లు ఏజెండే మా ఏజెండా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఆదివాసుల కోసం పోరాడుతున్నటువంటి నక్సలైట్లని వేరువేయడంలో కూడా తన పాత్ర పోషిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నూతన అటవీ సంరక్షణ నియమాలు తీసుకొచ్చిన దానికి గుర్తుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి 89 రకాల ఖనిజ సంపదని దోచుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటైపోయినాయి. కాబట్టి ఆ క్రమంలో ప్రశ్నించే గొంతుకలు పోరాడే గొంతుకలు ఎవరైతే ఉన్నారో ఆ గొంతుకలు ఏరివేయడం కోసం ప్రజాస్వామిక హక్కును కాలరాస్తూనే మరో పక్క మొత్తం ఏరివేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని సిపిఐఎంఎల్ డెమోక్రసీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలో ఉండొద్దు, వాళ్ళు పనిచేయొద్దు అని చెప్పి ప్రభుత్వాలు పాలకులు ధర్నాలు రాస్తారోకోలు చేపిస్తా ఉన్నారు. ఇవి సరైనవి కావు. అభివృద్ధి చేయాలనుకుంటున్నప్పుడు ప్రజల కోసం అభివృద్ధి చేయండి, ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి చేయండి. కానీ పోరాడే నక్సలైట్ల కోసమో వాళ్ళ కోసమో వ్యతిరేకంగా మీరు కార్యకలాపాలు చేయకండి. ఆ క్రమంలోనే నిన్న జరిగిన దాంట్లో రాజకీయ అవగాహన లేక పిఓఎల్ నాయకుడు సతీష్ పాల్గొన్నాడు. ఇది సరైనది కాదు, మా పార్టీ వైఖరి కూడా కాదు. కాబట్టి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, పోరాడే వారికి మా చేత ఉంటది, పోరాడే వారి కోసం మేము కొట్లాడతాం, ప్రజా సమస్యల కోసం నిరంతరం కొట్లాడతాం, ఆదివాసీ హక్కుల కోసం కొట్లాడతాం, ఆదివాసుల కోసం పోరాడతాం. అది సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఎజెండా. ఆ క్రమంలోనే మేము పనిచేస్తాం. ఈ విప్లవోద్యమంలో అనేక మంది రక్తదానం చేసినటువంటి రక్తతర్పణ చేసినటువంటి పరిస్థితి 10,000 ఎకరాల భూముల్ని 10 లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు కొట్టించిన చరిత్ర సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఉంది. కాబట్టి దీన్ని మేము ఇలాంటి కార్యక్రమాలని ఏదైతే ప్రజలు పోలీసులు తీసుకొస్తున్నారో ఈ కార్యక్రమాలని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ఆ కలాపాల్లో మేము పాల్గొనకుండా ఉంటాం అని చెప్పి తెలియజేస్తూనే మేము కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకి మేలు జరుగుతుందని, మేలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏజెండాగా తీసుకొని మరి ప్రజల ఓట్లు దొబ్బుకున్న తర్వాత ఈరోజు మరి ఆనాడు అందరికి భూమి ఇస్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, మరి అందరికి పింఛన్లు ఇస్తా, మరి సన్న బియ్యం ఇస్తా, మరి రేషన్ కార్డులు ఇస్తారన్న ఈ ప్రభుత్వం మరి మాట మార్చి ఇవాళ నక్సలైట్ల మీద మరి దాడులు చేస్తూ అట్లా అమానుషంగా మరి మందు పెట్టి కూడా ఈ ప్రభుత్వం చంపిస్తుందంటే ఎంతటికైనా ఈ ప్రభుత్వం తెగిస్తుంది. ఆనాడున్న ప్రభుత్వాన్ని కానీ ఈనాడున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకే తానుగుడ్డలుగా మనం భావించాలి. మరి నిన్న పివైఎల్ జిల్లా నాయకుడు సతీష్ మరి మావోయిస్టులకి వ్యతిరేకంగా చేయడానికి అది చేయటాన్ని మేము తప్పుగా భావిస్తున్నాం. అది తెలవక విద్యా సంఘాలు కాబట్టి తెలుసుకోవాలని మేము ఏదైనా సాయుధ పోరాటాన్ని తీసుకురావాలని, నూతన ప్రజాస్వామ్య విజయవంతం చేయాలని, ఈ దేశంలో భూస్వాములు పోవాలని, కోటీశ్వరులు పోవాలని, పేదవాడికి రాజ్యం రావాలని సిపిఎంఎల్ డెమోక్రటిక్ పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం. గత 50 సంవత్సరాల నుంచి గోదావరి ప్రాంతాల్లో వేలాది ఎకరాలు కోడుకోడు కొట్టి పేద గిరిజనులకి మరి పంచిన ఘనత సిపిఎంఎల్ డెమోక్రటిక్ పార్టీగా ఉందని అట్లా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కూడా అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన ఘటన అది ఒక కలగా మరి పార్టీ శ్రేణులు కానీ మరి మేధావులు కానీ అట్లా అర్థం చేసుకొని మరి యువకులకు తెలియని విషయాల్లో నిన్న మావోయిస్టులకు వ్యతిరేకంగా గెలిచిన ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో పాల్గొనడం కూడా మా పార్టీగా దాన్ని ఖండిస్తుంది. అట్లా గురించి అలాంటి విషయాలు జరగకుండా కూడా మా పార్టీ నాయకత్వం చూస్తుంది. కాబట్టి మా పార్టీ అట్లా ప్రభుత్వానికి మేము
వ్యతిరేకంగానే ఉంటాం కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాం. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి విధానాలను కూడా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. అట్లనే ప్రజలందరికీ మరి వారి హక్కులని ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు మాట్లాడిన ఆ హక్కులని ప్రజల సమస్యలని పరిష్కరించకపోతే ప్రజలని ప్రజాస్వామ్యవాదులని రాజకీయ పార్టీలు అందరూ కూడా కలుపుకొని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మేము యుద్ధాన్ని ప్రకటిస్తాం. మరి ఆ యుద్ధాన్ని ప్రకటించే దాంట్లో కూడా మేము వెనకాడమని సిపిఎం లోడెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.